నమస్తే, వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అంతా పడుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమ్మ. ఎలా ఉన్నారు మ్యామ్? ట్రిప్ ఎలా అయింది? బాగుంది. అమ్మవారి దయ మేడం, రేపు శుక్రవారం అమావాస్య రాబోతుంది. సో ఆరుద్ర నక్షత్రంతో కలిపి శుక్రవారం రాబోతుంది. చాలా ప్రత్యేకత ఉంది అనుకుంటున్నాను. ప్రత్యేకత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. తప్పకుండా. అయితే ఈ శుక్రవారం అమావాస్య రోజు జనరల్గా ప్రతి అమావాస్యకి మనం రకరకాలు చెప్పుకుంటూ ఉంటాం. ఎన్ని చెప్పున్నామో ముఖ్యంగా మీరైతే. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యకి ప్రత్యేకమైన అంటే కాస్త శ్రద్ధ వహించి మనం చేసుకునేటివి కొన్ని కొన్ని ఉంటాయి. ఏ అమావాస్య అయినా సరే, ఏదైనా శుభంగా మొదలుపెట్టేది ఏదైనా సరే, అది మనం అంటే శుభకార్యాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా కొత్త సంస్థలు ప్రారంభించడం కానివ్వండి, కొత్తగా ఏదైనా వర్క్ ప్రారంభించడం కానివ్వండి, ఇలాంటివి జనరల్గా చెయ్యం. కానీ ఈ జ్యేష్ఠ అమావాస్యకి ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అస్సలు చేయరు. ఏదైనా ఇంపార్టెంట్వి ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్లో ఏదైనా ఎన్రోల్ అవ్వడం, స్కిల్స్లో పెంచుకోవడానికి ఏదైనా ఎన్రోల్ అవ్వడం కానివ్వండి, వాటిల్లో కూడా ఏది కూడా ఇక్కడ ముందుకు వెళ్ళడం అనేది జనరల్గా జరగదు. ఓకే. కానీ ఈ జ్యేష్ఠ అమావాస్యకి ముఖ్యంగా పితృదేవతలకి చేసే పూజలకి రకరకాల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు పితృదేవతలందరినీ తలుచుకుని ఏదైనా శివాలయానికి వెళ్ళి మీరు సాయంత్రం సంధ్య సమయంలో ప్రదోషకాలం ఉంటుంది కదా, అంటే సన్సెట్కి ముందు ఒక 45 minutes, సన్సెట్ పోస్ట్ 45 minutes. సో ఆ మధ్యకాలం అంతా కూడా ప్రదోషకాలంగా పరిగణించబడుతుంది. సో సీజనల్గా ఈ టైమింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సమ్మర్ సీజన్లో ప్రదోషకాలం ఒకలాగా, వింటర్లో ఒకలాగా ఉంటుంది కదా, డిపెండ్స్ అపాన్ ద సన్సెట్. ఆ టైంలో మీరు శివాలయంలో ఉన్న రావి చెట్టుకి 7 సార్లు ప్రదక్షిణం చేయాలి. 7 సార్లు ప్రదక్షిణం చేసి అక్కడ ఆవ నూనెతో గనక దీపం వెలిగించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కగా మీ పితృదేవతలు ఎవరెవరైతే అంటే పితృ శాపాలు ఉన్నాయని అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, పితృ దోషాలు ఉన్నాయని అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, లేదు ఇవన్నీ లేవు, పితృదేవతలే ఇంకా వాళ్ళ అంటే దేవతా లోకాలకి వాళ్ళు చేరుకోకుండా ఎక్కడో మధ్యస్థంగా చాలా వాళ్ళ ఆత్మలు బాధపడుతూ వాళ్ళు పీడ అనుభవిస్తున్నారు అని వాళ్ళు కళ్ళల్లో మనకి ఏడుస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అలా చేయండి. 7 సార్లు రావి చెట్టుకు ఎవరైతే ప్రదక్షిణం చేసి ఆవనూనెతో దీపం వెలిగిస్తారో మీ పితృదేవతలందరినీ కూడా చక్కగా మంచి లోకాలకి, పుణ్యలోకాలు అందరికీ అన్నిటికీ కూడా వాళ్ళు చక్కగా తరలి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది జ్యేష్ఠ అమావాస్య రోజు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన ప్రక్రియ. ఓకే. పితృదేవతలకి సంబంధించి. ఇది కాకుండా మీరు ఏదైనా డొనేషన్స్ ఇవ్వాలనుకున్నా, మీరు ఏదైనా చక్కగా ఏదైనా బ్లైండ్ స్కూల్స్ కానివ్వండి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకి ఎటువంటి ఇలాంటి సహాయాలు ఏమైనా అందించాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంలో, అమావాస్య టైంలో మీరు చక్కగా డొనేషన్స్ రూపంలో కానివ్వండి, కైండ్ రూపంలో, కైండ్ అంటే వస్తు రూపేణ అలా అయినా కానివ్వండి చక్కగా చేసుకోవచ్చు. అంతేగాని ఇవి చేసుకుని కర్మలు బాగు చేసుకోకుండా మా పాపాలు పోయినాయి అనుకోవడం మాత్రం అది అమాయకత్వం అండి. ఇవి చేసుకుంటూ అవి చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అలా చేసుకోండి, సరిపోతుంది. ఇంట్లో దీపారాధన మేడం ఎలా చేసుకోవాలి? జనరల్గానే సరిపోతుందా? అంటే అమావాస్య రోజు ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం తల్లి, అమావాస్య ఎప్పుడైతే మనకి ఈ దసరా వెళ్ళిన తర్వాత కార్తీక మాసం మొదలయ్యే ముందు అమావాస్య వచ్చినప్పుడు మనం దీపావళి చేసుకుంటాం. అవును. ఆ దీపావళి మనం ఎంతో చక్కగా దీపాలు వెలిగించుకుని ఎంతో చక్కగా పూజ చేసుకుని చాలా చక్కగా ఉంటాం. అలాగే ప్రతి అమావాస్య కూడా దీపావళి లాగా చేసుకోండి, అభ్యంతరం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. చక్కగా ముగ్గులు పెట్టుకుని దీపాలు వెలిగించుకుని చక్కగా మీరు అమ్మవారి పూజ చేసుకోవడం అలా చేసుకోండి. అలా చేసుకుంటూ మళ్ళీ ఫాలో అప్ ఫ్యాక్టర్ నాది సేమ్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది. ఇంటి పేరు వెనకాతలు వచ్చినట్టు నేను కర్మ అనే పాట ఎప్పుడు పాడుతూనే ఉంటాను. ఆ పాట వదలను. అది ఫర్ ఎవర్ హిట్ సాంగ్ అనమాట. నా హిట్ సాంగ్ నాదే. సో ఆ కర్మ పాట పాడుకుంటూ ఈ మధ్యన ఏదైనా డెప్త్ గా ఆలోచిస్తామో కర్మ. నిజంగా ఎంత మెచ్యూర్డ్ అయిపోయాను నేను. కాదని ఎవరన్నారు? ఇంకా ఎక్కువ అయ్యాను మేడం నేను.
అంటారు కదా 6 నెలలు సావాసం చేస్తాయని. మన ఇద్దరిది 6 నెలల సమాసం కాదు, ఇంకా ఎక్కువ. ఎక్కువ అంటుకుంది నాకు నిజంగా. కొంచెం చాలా మెచ్యూర్డ్గా అమ్మ కొంచెం భయభక్తులతో ఇలా వెళ్తున్నాను. సంతోషం. అలా చేసుకుంటూ ఉండండి. ఆ పాట కూడా పాడుకుంటూ అమ్మవారి పూజతో పాటు చేసుకోండి, సరిపోతుంది. రైట్, సింపుల్ గా చెప్పారు, నో డౌట్స్. నమస్తే మేడం. నమస్తే.